ఈ రోజు జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న ఎలక్షన్ ఏదైతే ఉన్నదో కారుకు బుల్డోజర్ కు జరుగుతున్నది. కారు ఇక్కడ మాగంటి సునీతమ్మ రూపంలో మీ ముంగట్టున్నది, బుల్డోజరు కాంగ్రెస్ అభ్యర్థి రూపంలో మీ ముంగట్టున్నది. మరి మీ ఇంటికి రేపు ఎలక్షన్ తర్వాత కారు రావాలన్నా బుల్డోజర్ రావాలన్నా మీరే ఆలోచన చేసుకోండి. మరి కారు రావాలంటే బ్రహ్మాండంగా కేసీఆర్ పెట్టిన అభ్యర్థి గెలవాలి, గోపన్న ఆశయాలు నెరవేరాలంటే మాగంటి సునీతమ్మ గెలవాలి. ఇక మరి కాదు మా ఇల్లు కూలగొట్టేందుకు మేమే లైసెన్స్ ఇస్తాం, వాడు హైదరాబాద్ రావాలి, వాడు వచ్చి ఇల్లు కూలగొట్టాలి అంటే మరి ఈ శివమ్మ పాపిరెడ్డి నగర్ కానీ, ఎస్పీఆర్ హిల్స్ కానీ, రేమత్ నగర్ కానీ, బోరబండ కానీ, యూసఫ్గూడ కానీ, షేక్పేట్ల కానీ బస్తీలలో ఉండే మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి. మోసపోతే గోసపడతారు. ఇలా రాష్ట్రం అంతా బాధపడుతున్నారు రైతులు, రాష్ట్రం అంతా బాధపడుతున్నారు మహిళలు. వాళ్ళందరూ చూస్తున్నది జూబ్లీ హిల్స్ దిక్కే చూస్తున్నారు. మీరు జూబ్లీ హిల్స్ గట్టిగా కడుపులకెళ్ళి గుద్దితే రాష్ట్రంలో ప్రతి మహిళకు 2,500 రూపాయలు వస్తాయి. మీరు కడుపులకెళ్ళి కాంగ్రెస్ గట్టిగా గుద్దితే ప్రతి ముసలవ్వకు ప్రతి ముసలయ్యకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అందుకే రాష్ట్రం అంతటా మీ దిక్కు చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఏం తీర్పిస్తుంది, మోసకారి కాంగ్రెస్ కు బుద్ధి చెప్తుందా లేదా అని మీ దిక్కే చూస్తా ఉన్నారు. ఉద్యోగాల కోసం మోసపోయిన మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలల్లో కనీసం ఇవాళ 5% కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇయ్యలే. కనీసం 10,000 ఉద్యోగాలు కూడా మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పి ఇయ్యకుండా మోసం చేసిండ్రు. ఆ మోసపోయిన తమ్ముళ్ళు మోసపోయిన చెల్లెళ్ళు మొత్తం జూబ్లీ హిల్స్ దిక్కు చూస్తున్నారు. మా అన్నలు మా అక్కలు మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు మా కోసం నిలబడతారా లేదా అని చెప్పి మోసపోయిన తమ్ముళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఆటో డ్రైవర్ల నుంచి బస్సు డ్రైవర్ల దాకా అందరూ మీ దిక్కు చూస్తున్నారు.